దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆగస్టు మాసంలో చివరి పరిశుద్ధ దినమందు మనందరం కూడా ఆయన దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి దినాలలో మనం అందరం కూడా అనేకులను సంరక్షించే వారంగాను, అనేకులకు మేలుకరంగా ఉండేవారంగాను, అనేకులకు విమోచకులుగా ఉండే విధంగాను, అనేకులను రక్షించే వారంగాను మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా ఒకటే. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా ఒకటే. ఏంటో తెలుసా? అందరూ రక్షించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమవ్వాలండి? అందరూ రక్షించబడాలి. చూడండి ఒక మాట, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ఆయన ఎవరందరూ రక్షణ పొందాలి? మనుషులందరూ కూడా ఏం పొందాలి? మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు, కోరుకొనుచున్నాడు. ఏం కోరుకుంటున్నాడు దేవుడు? అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనుషులందరూ కూడా రక్షణ పొందుకొని, ఆల్ షుడ్ బి సేవ్డ్, అందరూ రక్షించబడాలంట. రక్షించబడి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారే. సత్యమును గూర్చిన, సత్యం అంటే ఎవరు అంటే యేసుప్రభు ఏం చెప్పారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఇప్పుడు ఈ యేసుప్రభు వారి గురించిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ప్రతి ఒక్కరూ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడట. సో ఈ చివరి దినాలలో ఆమేన్, హల్లెలూయా, ప్రతి ఒక్కరి రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని. హడ్సన్ టైలర్ అనే ఒక యవనస్తుడి, 17 years యవనస్తుడికి ఒకరోజు ఒక ట్రాక్ అంటే ఒక పేపర్ దొరికిందట. ఆ పేపరు ఆ 17 years ఓల్డ్ యంగ్ బాయ్ ఆ పేపర్ పట్టుకుని అలా చదువుతున్నాడట. చదివితే అందులో ఏమనుందో తెలుసా? ఈ లోకములో చాలామంది దేవుని గురించిన జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఆమేన్. The people are perishing the lack of knowledge. దేవుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానము లేక, రక్షణ అనుభవం లేక, సత్యమును గురించి అనుభవ జ్ఞానము లేక చాలామంది నశించిపోతున్నారు. దే ఆర్ పెరిషింగ్ అనే పేపరు ఈ హడ్సన్ టైలర్ అనే యవనస్తుడికి దొరికిందట. ఆ పేపర్ పట్టుకుని ఆ యవనస్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఏంటి ఈ పేపర్ నాకు దొరికింది? వాట్ యు వాంట్స్ మీ టు డూ? మీరు నన్ను ఏం చేయాలని కోరుకుంటున్నారు అంటే, దేవుడు అతని హృదయంలో ఒక భారం పెట్టాడట. అతని హృదయంలో ఒక దర్శనం పెట్టాడట. ఆమేన్, హల్లెలూయా. అనేకులు రక్షించాలి, అనేకులు విడిపించాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులకు మేలుకరంగా ఉండాలి, అనేకులకు విమోచనకరంగా నువ్వు ఉండాలి అనే భారము దేవుడు ఆ యవనస్తుడి హృదయంలో దేవుడు పెట్టాడట. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని ఆ యవనస్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి సువార్త ప్రకటించాలి? నేను ఎవరికి చెప్పాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? వేర్ యు వాంట్స్ మీ టు గో? ఎక్కడికి వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభు అని ఈ యవనస్తుడు భారంతో ప్రార్థన 17 years ఓల్డ్ బాయ్, 17 సంవత్సరాల యవనస్తుడు ప్రార్థన చేస్తే దేవుడి హడ్సన్ టైలర్కి చైనా చూపించాడట. ఏం చూపించాడు? చైనా. గో టు చైనా. ఏంటి ప్రభు, నాకు భాష రాదు, అలా చైనా వాళ్ళు తిండి మనం తినలేవు, ఫుడ్ ఇస్ సో డిఫరెంట్. కానీ ఈ యవనస్తుడికి దేవుడు చైనా వెళ్ళమని చూపించాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైన యవన బిడ్డల అంటే మనందరం కూడా ఇక్కడ ఉన్న యవనస్తులు కానీ పెద్దవారు కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనందరి హృదయాల్లో కొన్ని ఆత్మలను రక్షించాలనే భారం దేవుడు పెట్టునుగాక. హల్లెలూయా. మనకున్న పరిధిలో, మనకున్న సామర్థ్యంలో, మనకున్న శక్తి కొలది, మనకున్న అవకాశాల కొలది, మనకున్న ఆపర్చునిటీస్ కొలది దేవుని వాక్యానుసారంగా అందరూ రక్షణ పొందాలని, అందరూ దేవుని వాక్య అనుభవంలోకి రావాలని, సత్య అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన కోరికను మనం తీర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశను మనం నెరవేర్చాలి. ఎందుకంటే ఆ భారం, ఆ బాధ్యత, ఆ పని దేవుడు మనకు అప్పగించి వెళ్ళాడు, శిష్యులకు అప్పగించి వెళ్ళాడు, ప్రతి ఒక్కరికి అప్పగించి వెళ్ళాడు. కాబట్టి ఈ రోజున ఈ చివరి దినాలలో అనేకులకు విమోచనకరంగా మనం ఉందుముగాక. హల్లెలూయా. అందుకని మన శుక్రవారం మేము అది స్లైడ్గా మేము ప్రారంభించిన కొద్దిగా ప్రారంభం ఎలాగ మేము ప్రారంభించామంటే, మనము ఏదో కొన్ని అద్భుతాలు చేయటం వల్ల, లేకపోతే కొన్ని గట్టిగా ప్రసంగాలు చేయటం వల్ల, వీటి వల్ల ప్రజలు ఎవరు మారరు. ఈ లోక సంబంధంగా జరిగించే కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజలు ఎవరు మారరు. ప్రజలు ఎలాగ మనం ప్రభావితం చేయగలుగుతాం అంటే, వారిని మనం ఎలాగ మార్చగలుగుతామంటే, వారిని ఎలాగ మనం రీచ్ అవుతామంటే, మనము కూడా మంచి మనసు కలిగిన వారమై, ఆమేన్, హల్లెలూయా, మంచి స్వభావం కలిగిన వారమై, మంచి సత్క్రియలు చేసిన వారమై. ఈ హడ్సన్ టైలర్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి క్వార్టర్స్ ఉంటాయంట, కొన్ని క్వార్టర్స్ అంటే వాళ్ళు ఈ ఫారినర్స్ అందరూ, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉండడానికి కొన్ని క్వార్టర్స్ ఉంటాయట. ఇప్పుడు చాలామంది ఆ క్వార్టర్స్లో ఉన్నారంట. నువ్వు కూడా మిషనరీగా వచ్చావా? చాలా సంతోషం, దేవుడు నిన్ను కూడా మిషనరీగా ఈ దేశానికి పంపించాడా? సరే, మీకు క్వార్టర్స్ అలర్ట్ చేస్తాం. ఏం చేస్తాం? క్వార్టర్స్ అలర్ట్ చేస్తాం. నువ్వు ఆ క్వార్టర్స్లో ఉండి మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించు అని చెప్పేసి కొంతమంది సలహా ఇచ్చారట. సర్లే, మరి వెళ్ళిన తర్వాత మరి క్వార్టర్స్లో ఉండాలి కదా, అంటే ఎక్కడో దగ్గర ఉండాలి కదా అని చెప్పేసి క్వార్టర్స్లో ఉండటం ప్రారంభించాడట. 2 రోజులు ఉన్నాడంట, 3 రోజులు ఉన్నాడంట. అతనికి ఆ క్వార్టర్స్లో ఉండటం వల్ల ఆయనకి ఏమీ అనిపించట్లేదట. అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికి అనిపించట్లేదట. అందుకని ఏం చేస్తే తెలుసా, ఆ క్వార్టర్స్ని వదిలేశాడట. ఏం చేశాడు? ఆ క్వార్టర్స్ని వదిలేశాడు. అంటే వాళ్ళకి ఇచ్చిన ఈ యూరోపియన్స్కి, లేకపోతే విదేశాల నుంచి వచ్చిన ఈ ఫారినర్స్కి ఇచ్చే ఆ క్వార్టర్స్ నాకు వద్దు అని చెప్పేసి చైనీస్ ప్రజలు గ్రామాల్లో వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయి అక్కడే ఉండాలని ఫిక్స్ అయిపోయాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా వాళ్ళందరూ ఎలా ఉంటారో అలా హెయిర్ కట్ చేయించేసుకున్నాడట. వాళ్ళందరూ ఎలా ఉంటారో అలాంటి వస్త్రాలు వేసుకోవడమే ప్రారంభించాడట. వాళ్ళందరూ ఎలాంటి తిండి తింటారో అలాంటి తిండి తినడానికి ప్రారంభించాడట. సో హీ వాంట్ టు బి లైక్ చైనీస్. He adopted their dress style, he adopted their hair style, he adopted their food style, everything. వారితో ఉంటూ చాలామంది అక్కడ ఉన్న అన్యులు అన్నారట, ఈయన మాలో ఒకడే అన్నారట. హల్లెలూయా. ఏమన్నారట? ఈయన మాలో ఒకడే. అంటే మొట్టమొదటిగా వాళ్ళందరూ కూడా హడ్సన్ టైలర్ని ప్రేమించడం స్టార్ట్ చేశారు, ఆయన నమ్మటం ప్రారంభించారు. ఆటోమేటిక్గా ఆయన నమ్మిన ప్రభుని వారు నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనం జీవిస్తున్న ప్రాంతంలో, మనం వెళ్తున్న ప్రాంతంలో, లేదా మనం ఉంటున్న ప్రదేశంలో ఈ రోజున మనం ఎలా ఉండాలంటే దేవుని ప్రేమ కలిగిన వారమే ఉండాలి. హల్లెలూయా. దేవుని మంచితనము కలిగిన వారమే ఉండాలి, సత్క్రియలు కలిగిన వారమే ఉండాలి, మంచి స్వభావం కలిగిన వారమే ఉండాలి, దైవికమైన జీవన విధానము కలిగిన వారమై ఉండాలి. అప్పుడే వాళ్ళు మనల్ని చూసి ప్రభావితం చెందుతారు, అప్పుడే వాళ్ళు మనం చూసి నమ్ముతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే వాళ్ళు ఎట్టి పరిస్థితులను మనల్ని నమ్మరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మొన్న శుక్రవారం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చూసాం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని ఈ విధంగా మనం చూసినట్లయితే,
మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఉమ్. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అందువలన ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి ఏం చూసట? మీరు వేసుకున్న బట్టలు చూసి, అవండి అవా ఏం చూసి? మీరు వేసుకున్న బంగారం చూసి, మనం వేసుకున్న వస్త్రాలను చూసి, అవే చూసేది. ఏం చూస్తారట? ఏం చూస్తారు చెప్పండి? మీ పవిత్ర ప్రవర్తన. ప్రవర్తన అంటే ఏంటి? మనం జీవించే విధానము, మన లైఫ్ స్టైల్. ఆమేన్, హల్లెలూయా. సో మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడిక వలన రాబట్టవచ్చును. ఆమేన్, హల్లెలూయా. వారిని మీరు ఏ విధంగా రాబడతారు? వారిని మీరు ఏ విధంగా రక్షిస్తారు? మన బంధువులైన వారిని, మన రక్త సంబంధులైన వారిని, లేదా మన కుటుంబ సభ్యులైన వారిని, మన స్నేహితులైన వారిని, మనం పనిచేసే దగ్గర ఎక్కడైనా కావచ్చు, వారిని ఏ విధంగా ప్రభు దగ్గరికి మనం రాబట్టగలుగుతాం? వాక్యం చెప్పి రాబడతారా? ఏం ప్రవర్తనట? మీ పవిత్ర ప్రవర్తనను బట్టి, వాక్యము లేకుండానే. ఆమేన్, హల్లెలూయా. మీరు వెళ్ళి ప్రసంగాలు చేసేకండి, మీ ప్రవక్తను బట్టి మారుతారు. హల్లెలూయా. హడ్సన్ టైలర్ అనే వ్యక్తి ఆయన ప్రవక్తను చూసి మారిపోయారట అందరూ. ఆయన సహాయం చేసే విధానం, వాళ్ళ మనుషులతో కలిసిపోయే విధానం, వాళ్ళతో సంభాషించే విధానం, వాళ్ళతో కలిసి భోంచేసే విధానం, ఇవన్నీ కూడా ఆయన మార్చుకున్న లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా ఆ తగ్గించుకునే స్వభావం. ఎవరు ఏమనుకున్నా అక్కడ ఉన్న ఇంకా యూరోపియన్స్, ఫారినర్స్, మిషనరీస్ వాళ్ళందరూ అనేవారట, ఏంటి నువ్వు అలా చేస్తున్నావు, యువర్ మిస్సింగ్ ఎ డిగ్నిఫిటీ, నీకున్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావు, మన ఫారినర్స్ అందరూ కూడా ఇలా ఉండాలి, అలా ఉండాలి, దట్స్ ఎ డిగ్నిటీ అని చాలామంది అతన్ని అనేవారట. నాకు ఆ డిగ్నిటీ ఏమొద్దు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఒక ఆత్మ రక్షించబడాలి, నాకు అదే కావాలన్నాడట. ఐ డోంట్ వాంట్ ఎనీ డిగ్నిటీ, ఐ డోంట్ వాంట్ ఎనీ ఐడెంటిటీ, ఐ డోంట్ వాంట్ ఎనీ క్వార్టర్స్, నాకేం అవసరం లేదు. ఐ వాంట్ వన్ సోల్ ఫర్ క్రైస్ట్. ఒక ఆత్మ రక్షించబడితే చాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు. వన్ సోల్ షుడ్ బి సేవ్డ్. ఒక్క వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తే సరిపోద్ది అని చెప్పి తన జీవితంలో చాలా యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, పవిత్ర ప్రవక్తన కలిగిన వాడే వారి మధ్యన జీవించాడట. హల్లెలూయా. ఎలాంటి ఆడంబరాలకి పోకుండా, ఎలాంటి లోక సంబంధమైన ఆర్భాటాలకి పోకుండా, దీనుడై, తగ్గించుకున్నవాడై, దీన స్వభావుడై, ప్రేమ కలిగిన వాడై, సహాయం చేయగలిగిన వాడై. అతనికి వైద్యం తెలుసట. హీ నో సమ్ మెడికల్. ఆ వైద్యం ద్వారా అనేకులకు సహాయం చేసేవాడట, అనేకులకు సహాయం చేసేవాడు, అనేకులు ప్రోత్సహించేవాడట, అనేకుల్ని బలపరిచేవాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మనం గమనించాల్సిన గొప్ప సత్యం ఏంటో తెలుసా? ఒక ఆత్మనైనా మనం రక్షించాలి. హల్లెలూయా. మరి ఎలా రక్షిస్తావు? మనం ఎలా విమోచకులుగా ఉండగలుగుతాం? ఎలా మన ప్రజలను నమ్ముతారు? ఎలా మనం దేవుని బిడ్డలని ప్రజలు గ్రహించగలుగుతారు? మనం పని చేసే చోట, లేకపోతే మనం ఉద్యోగం చేసే చోట, లేకపోతే ఎక్కడైతే మనం జీవిస్తున్నామో, ఎక్కడైతే మనం ప్రత్యక్షమవుతున్నామో, అలాంటి పరిస్థితుల్లో నిన్ను చూసి వాళ్ళందరూ దేవుడిని నమ్ముకోవాలి. బాబు, దేవుడిని నమ్ముకోకూడదని అనిపించకూడదు. మనల్ని చూసి నిజంగా నిజమైన రక్షకుడు ఈయనే అని తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా,
ఈరోజు కొంతమంది క్రైస్తవులు జీవిస్తున్న విధానాన్ని బట్టి, ఈరోజు కొంతమంది క్రైస్తవులు జీవిస్తున్న ప్రవక్తను బట్టి, లేదా వారు మాట్లాడుతున్న మాటలను బట్టి, వారు చేస్తున్న ఆ పనులను బట్టి ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలనే వారు దేవుడిని దూషిస్తున్నారండి. దేవుడిని నమ్ముకున్న బిడ్డలు ఇలాగే ఉంటారా, ఇలాగే ప్రవర్తిస్తారా అన్నట్లుగా మనకు వ్యతిరేకమైన సాక్ష్యాలు ఎక్కువైపోయాయండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం సంపూర్ణంగా మారితేనే అనేకులు మారుతారు. హల్లెలూయా. మనకు సంపూర్ణ మారు మనసు వస్తేనే అనేకులు మారు మనసులోకి మనం నడిపించగలుగుతాం. ఫస్ట్ మనం సంపూర్ణంగా సమర్పించుకుంటేనే అనేకులు ప్రభువుకి సమర్పించుకుంటారు. హల్లెలూయా. మనం సంపూర్ణంగా దేవుని నమ్మితేనే అనేకులు నిన్ను నమ్ముతారు. 2వ అధ్యాయం 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి. ఏం చూసండి? అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో, ఇప్పుడు అన్యజనులు అంట మన కొన్ని విషయాల్లో దుర్మార్గులు అని దూషిస్తున్నారంట. ఆ దూషించే వారిలో లేదా అలాంటి దోషుల మధ్యలో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి. ఏం చూసండి? ఏం చూసి? ఇప్పుడు చెప్పండి, పవిత్ర ప్రవక్తన, మీ సత్క్రియలు. ఆమేన్. హల్లెలూయా. అన్యజనుల మధ్యలో, మన కుటుంబాల మధ్యలో, లేదా మన ప్రజల మధ్యలో, మన బంధువుల మధ్యలో ఏ ఎండకి ఆ గొడుగేసేస్తానండి, నువ్వు ఎవరిని ఏమైనా మార్చలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి దగ్గర యాశం వేస్తే మాత్రం నువ్వు ఎవరిని మార్చలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన సమర్పణ కలిగి, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన నిష్ట కలిగి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని కొరకు మనం నిలబడతామో అప్పుడే దేవుడు మన ద్వారా కార్యాలు జరిగించుకుంటాడు. హల్లెలూయా. మీ పవిత్ర ప్రవక్తను చూసి, వాక్యము లేకుండానే, టెల్ మీ ది వర్డ్, వాక్యము లేకుండానే. ఆమేన్. హల్లెలూయా. నువ్వేం వాక్యం చెప్పక్కర్లేదు. ఈరోజు మేము చర్చికి వెళ్ళిన వాక్యం ఇలా చెప్పారు, అలా చెప్పారు అని నువ్వేం వాక్యం చెప్పక్కర్లేదు. ఆ వాక్యానుసారంగా మనం జీవించి చూపిస్తే, ఆమేన్. హల్లెలూయా, ఆ వాక్యానుసారంగా మనం బ్రతికి వాళ్ళకి చూపిస్తే, ఆ సత్క్రియలు, ఆ నడవడిక, ఆ నెమ్మది, ఆ ప్రశాంతత, ఆ శాంతి, ఆ సమాధానం, ఆ ప్రేమ, ఆ దయా హృదయం, ఆ క్షమించే హృదయం, ఇవన్నీ మనం చూపించగలిగితే, ఈ సత్క్రియలన్నీ మనం చూపించగలిగితే, ఈ పవిత్ర ప్రవక్తను మనం వారికి చూపించగలిగితే, ఏదో ఒక దినాన్ని వారు నిన్ను నమ్ముతారు. హల్లెలూయా. ఏదో ఒక దినాన్ని నువ్వు నమ్మిన దేవుణ్ణి వారు నమ్ముతారు. హల్లెలూయా. నువ్వే పెద్ద అబద్ధాలు కోరు. ఏమండి? మనమే పెద్ద అబద్ధాలు కోరు, మనమే పెద్ద మోసం చేసే మనసు. ఇంక ఎవరు నమ్ముతారు చెప్పండి దేవుణ్ణి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12వ వచనంలో, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయాల్లో దుర్మార్గులను దూషిస్తున్నారో ఆ విషయములలో వారు మీ సత్ప్రవర్తన చూచి, వాటిని బట్టి, ఆ సత్ప్రవర్తన బట్టి, వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై, వారి మధ్యన మంచి ప్రవక్తన కలిగిన వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మిమ్మల్ని నేను ఏం చేస్తున్నాను? అలాగే నేను కూడా మిమ్మల్ని బతిమాలుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు గారు ఎలా బతిమాలుతున్నారు, మేము కూడా అలా బతిమాలుతున్నాం. ఏమని బతిమాలుతున్నాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి ప్రవక్తనతో ఉండండి. హల్లెలూయా. మంచి సాక్ష్యం కలిగి ఉండండి, మంచి మనసు కలిగి ఉండాలి, మంచి పవిత్ర ప్రవక్తన కలిగి ఉండండి. ఇంటికి వెళ్ళిన గొడవ స్టార్ట్ చేయకండి. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళొచ్చావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉండి చాలా ప్రశాంతంగా ఉండి వాక్యం విని హల్లెలూయా ఆరాధన చేసి అన్నీ చేసి ఇంటికి వెళ్ళిన దబ్బేళ్ళని కూడా హేరు అనుకోని తలుపుని
ఇంకేంటి నువ్వు అప్పుడు అక్కడ ఉన్న ఇంటి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, దురాత్మ వచ్చేసింది ఈవిడ మీదకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమొచ్చేసింది? దురాత్మ. దేవుని బిడ్డలారా, మీ మంచి ప్రవక్తన కలిగిన వారే ఉండాలని నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనకు రక్షించాలని ఆశ ఉంది, అనేకులను మార్చాలని ఆశ ఉంది, అనేకులు ప్రభు దగ్గరికి నడిపించాలని ఆశ ఉంది. ఆశ ఉంటే సరిపోదు, మంచి ప్రవక్తన కూడా ఉండాలి. భారం ఉంటే సరిపోదు, దర్శనం ఉంటే సరిపోదు. ప్రభు కొరకు పవిత్ర ప్రవక్తన కలిగిన వారమే, మంచి ప్రవర్తన కలిగిన వారమే, సత్క్రియలు కలిగిన వారమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనం అంటాడు కదా, ఆ చివరిగా ఏమంటాడు తెలుసా? వారి మధ్యను. ఎవరి మధ్య? ఎవరి మధ్య? వారి మధ్య అంటే ఎవరి మధ్య? ఎవరైతే ప్రభుని ఎరగని వారు ఉన్నారో, నీ బంధువులు కావచ్చు, నీ రక్త సంబంధాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి మధ్యలో వారితో ఉన్నప్పుడు నీ మంచి ప్రవక్తన, ఆమేన్, హల్లెలూయా, లేకపోతే నా మంచి ప్రవక్తన, మనందరి మంచి ప్రవర్తన, మనందరి సాక్ష్యం, ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఒక ఆత్మను రక్షించాలంటే, మీ బిడ్డల్ని మీరు రక్షించాలంటే, మీ కుటుంబాలను మీరు రక్షించుకోవాలంటే, లేకపోతే మీ బంధువులైన వారిని, స్నేహితులైన వారిని మీరు రక్షించుకోవాలంటే, కేవలము వాక్యము లేకుండానే మంచి ప్రవక్తన వల్ల, సత్ప్రవక్తన వల్ల, పవిత్ర ప్రవక్తన వలన, మన సత్క్రియల వలన వారిని రక్షించుకోగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు రక్షించాలని ఆశ ఉంటే, ఆ భారమే, ఆ బాధ్యత దేవుడు మన హృదయాల్లో పెడితే, నువ్వు మొట్టమొదటిగా వారి జీవితంలో నువ్వు గొప్ప సాక్షిని సంపాదించుకోవాలి, మంచి విట్నెస్గా ఉండాలి, ఒక నిజమైన దేవుని బిడ్డగా ఉండాలి. నువ్వు చూపించే మార్పుని బట్టి, నువ్వు చూపించే ఆ నెమ్మదిని బట్టి, ఆ ప్రేమను బట్టి, ఆ క్షమాపణ బట్టి, దేన్ని బట్టి అయినా సరే దేవుడు మహిమపరచబడాలి, నేను నమ్మాలి. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న తర్వాత ఎంత మారిపోయారండి వీళ్ళు, దేవుని నమ్ముకున్న తర్వాత ఎంత మంచి మనుషులైపోయారండి వీళ్ళు, దేవుని నమ్ముకున్న తర్వాత ఎంత క్షమాగుణం వచ్చేసిందండి వీళ్ళకి, ఎంత సత్ప్రవర్తన, ఎంత మంచి ప్రవక్తన. నువ్వే తలుపులు బదులు కొడేస్తే, మనమే తలుపులు బదులు కొడేస్తే, మనమే బకెట్లు బదులు కొడేస్తే ఇంకేం మారుతారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెవర్ చేంజ్. ఒక్క ఆత్మను కూడా మనం రక్షించలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఎవరి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వబడాలట. ఎవరి ఎదుట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యులు మీ సత్క్రియలను చూచి, ఇప్పుడు మనుషులు ఏం చూస్తారు చెప్పండి అమ్మా? మనుషులు ఏం చూస్తారు చెప్పండి? వాళ్ళందరికీ కళ్ళు లేవనుకుంటున్నారండి? వాళ్ళందరికీ చెవులు లేవనుకుంటున్నారా? వాళ్ళందరికీ వివేచన లేదనుకుంటున్నారేంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఆత్మను రక్షించాలి, అనేకులకి మేము విమోచనకరంగా మేము ఉండాలి. కొంతమంది బిడ్డలను, నా స్నేహితులైన వారిని, మా బంధువులైన వారిని, మా రక్త సంబంధులైన వారిని, మీ కుటుంబ సభ్యులైన వారిని, మీ భర్త అయిన వారిని, మీ భార్య, ఎవరినైనా సరే వారిని మీరు విడిపించాలి, లేదా దేవునిలోకి నడిపించాలి అని అంటే, మొట్టమొదటిగా మీ సత్క్రియలు, మీ మంచి ప్రవర్తన వారి మధ్యన ఒక వెలుగు వలె ప్రకాశించాలి. హల్లెలూయా. ఒక వెలుగు వలె ప్రకాశించాలి. ఇట్ షుడ్ బి ఎన్ లైట్. చీకటి కాదు, ఒక వెలుగులా ఉండాలి. మన గృహాలు వెలిగించబడే గృహాలుగా ఉండాలి.
సమాధానంతో ఉండే గృహాలుగా ఉండాలి, ప్రేమతో నింపబడిన గృహాలుగా ఉండాలి. అప్పుడే అనేక గృహాలను మనం ఆకర్షించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ సత్క్రియలు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట, ఆ మనుషుల ఎదుట, ఆ అన్యజనుల ఎదుట, మీ వెలుగు మా జనాంగం ఎదుట మీ వెలుగు ప్రకాశం. మీ వెలుగు, ఏ వెలుగు? మీ వెలుగు అంటే ఏంటి? ఆ వెలుగు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ సత్ప్రవర్తననే వెలుగు, ఆమేన్. మీ పవిత్ర ప్రవక్తననే వెలుగు, మీ మంచి ప్రవక్తననే వెలుగు. ఆ వెలుగు వారి మధ్యన ఏం చేయాలట? ప్రకాశింపనీయండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా మంచి ప్రవక్తన కలిగిన వారమై అనేకులను విమోచించుదుమగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం, మనందరికీ తెలిసిన సుపరిచిత వాక్య భాగం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 36వ వచనం. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను, అని పేరు. ఏంటండి అవి? ఆమె యొక్క సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఏం చేసిందట? సత్క్రియలు, మంచి క్రియలు, మంచి పనులు, ధర్మకార్యాలు. 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు, అందరూ వచ్చి ఏడ్చుచు, దోర్క తమతో కూడా ఉన్నప్పుడు, ఈవిడ మాతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఏం చేస్తున్నారట? ఆమె తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, ఆమేన్, హల్లెలూయా, ఆమె వాళ్ళతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపిస్తున్నారట. ఆమె సత్క్రియలను, ఆ ధర్మ కార్యాలను వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారట. వాట్ ఏ సచ్ ఏ వండర్ఫుల్ ఉమెన్ షీ ఈస్. ఎంత మంచి సహోదరి. ఈవిడ ఉండటం వల్ల నష్టం తప్ప లాభం లేదు. ఇప్పుడు వెళ్ళిపోవడమే బెటరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని ఎవరు మనల్ని బట్టి అనుకోకూడదు. ఈ సహోదరిని బట్టట అందరూ ఏడుస్తూ ఆవిడే వాళ్ళకి చేసిన ధర్మకార్యాలు, అంగీలు, వాటి చేసిన సత్క్రియలు అన్నిటిని బట్టి చూపిస్తున్నారంట. దే ఆర్ సోయింగ్. ఆమె చేసిన సత్క్రియలు, ఆమె చేసిన ధర్మక్రియలు, ఆమె చేసిన జీవన విధానం అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరూ ఏడుస్తున్నారట అక్కడ. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవిత ముగింపులో అనేకులను ప్రభావితం చేసే విధంగా మనం సత్ప్రవక్తన కలిగిన వారమై, సత్క్రియలు చేసిన వారమై అనేకులను సంరక్షించుదుముగాక. మొదట చదివిన వాక్య భాగంలో అప్పుడు రాబట్టుడు ఎలా వస్తారట? మనకి వాక్యము లేకుండానే వారిని రాబట్టవచ్చును. ఎలా రాబడతారు మీరు? మన సత్క్రియల వల్ల, మన మంచి ప్రవక్తన వలన, మన పవిత్ర ప్రవక్తన వల్ల, వీటన్నిటి వలన వారిని మనం రప్పించగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి లేకుండా, వాక్యం లేకుండా. ఈ రోజున మన రక్షణ చూపించాల్సిన పని లేదండి. మన రక్షణ ప్రతిఫలాన్ని చూపిస్తే చాలు. హల్లెలూయా. ద రిజల్ట్ ఆఫ్ ది సాల్వేషన్. ఆ రక్షణ ద్వారా వచ్చిన ప్రతిఫలం ఏంటి? ఆ రక్షణ పొందుకున్నాక మన జీవితంలో వచ్చిన మార్పు ఏంటి? ఆ రక్షణ పొందుకున్నాక మన జీవితంలో సంభవించిన ఆ గొప్ప మార్పులేంటి? ఆ మార్పులే, ఆ సత్క్రియలే, ఆ మంచి ప్రవక్తనే. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే మనల్ని దూషిస్తారో, ఎవరైతే మనల్ని అన్యాయంగా అంటారో వాళ్ళందరూ మీ సత్ప్రవర్తన చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మనమే వెళ్ళిపోయి వాళ్ళతో కలిసిపోతాం. వాళ్ళు ఎప్పుడు మారుతారండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ గుడికేసేస్తాం, మన దగ్గరికి వచ్చి మా గుడికేసేస్తాం. అలా ఉన్నంతకాలం నువ్వు హౌ లాంగ్, ఎంతకాలం వారిని మనం రక్షించగలుగుతాం? దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ అందరూ రక్షణ పొందాలి, అందరూ సత్య జ్ఞానం, ఆ జ్ఞానమును ఎరిగిన వారై రక్షణ పొందుకోవాలని దేవుడు ఆశపడుతుంటే, దేవుని యొక్క ఆశను, వారందరి రక్షణ మనం కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలా సాధ్యమవుతుందంటే మన సత్ప్రవక్తను బట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం మన సత్ప్రవక్తను బట్టే. లేకపోతే ఏ విధము చేతనైనా సరే మీరు వాళ్ళని ప్రభావితం చేయలేరు. మన ప్రవక్తల్లో మార్పు లేకుండా, మన జీవితాల్లో మార్పు లేకుండా, మన జీవితాల్లో ఎటువంటి లక్షణాలు మనం చూపించకుండా మీరు మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మీరు రక్షించబడాలంటే ముందు నువ్వు సరిగ్గా రక్షించబడు అంటారు వాళ్ళు. ముందు నువ్వు సరిగ్గా మారు మనసు పొందుకో అంటారు. ముందు నువ్వు సరిగ్గా ఉండు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటారా చెప్పండి? 100% అంటారు. ఎందుకంటే ముందు మనం సరిగ్గా లేం కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు లేదండి, నాకేం భారం లేదు, నాకేం దర్శనం లేదు, ఎవరు ఎలా పోయినా పర్లేదు, అలాగే వెళ్ళిపోయినా పర్లేదు, నేనేదో ప్రభువుని నమ్మేసుకున్నాను, నా జీవితం ఏదో యేసుప్రభుని అంగీకరించాను, మందిరానికి వస్తున్నాను, అందరితో పాటు ఏదో రక్షించబడ్డాను, ఏదో అలా వెళ్ళిపోతున్నాను, నా జీవితం కూడా గడిచిపోతుంది, పర్వాలేదు, ఎవరు ఎలా పోయినా పర్లేదు, ఎవరు ఎలా నశించిపోయినా నాకేం పర్లేదు, నేను నా కుటుంబం ఏదో అలాగా అడపా క్రిస్మస్కి ఉపాస కుట్టాలకి అలాగే ఏదో అలా బతికేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అలా నామకార్థం వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవడమే బండి. దానివల్ల దేవునికి ఏం మహిమ రాదు. హల్లెలూయా. దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఎన్ని సంవత్సరాలు ఒకే క్లాసు, 2వ తరగతి 3వ తరగతి, ఇంకా క్లాసుల్లో ప్రమోషన్లు ఉండవు దానికి. దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేకులను మనం రక్షించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17-18 వచనాలు. 17-18 వచనాలు. చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. మేలైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. సఖ్యమైతే కుదిరితే 18వ వచనంలో కుదిరితే సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిది మన సత్ప్రవక్తన. ఆమేన్. హల్లెలూయా. రెండవది సమాధానము కలిగి జీవించుట. ఆమేన్. రెండవది ఏంటండి? సమాధానము కలిగి జీవించుట. అల్లర్లతో జీవించటం కాదు, జగడములతో జీవించడం కాదు, గొడవలతో జీవించడం కాదు. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులందరితో సమాధానముగా ఉండు. ఎలా ఉండండి? సత్ప్రవక్తను కలిగి ఉండండి. రెండవదిగా సమాధానము కలిగి ఉండండి. ఆమేన్. హల్లెలూయా. ఉందా సమాధానం? సఖ్యమైతే సమస్త మనుషులందరితో కూడా మనం ఎలా ఉండాలట? సమాధానంగా ఉండాలి. ఎందుకు ఈ సమాధానం? ఎందుకు ఈ సఖ్యత? అంటే మనం అనేకులను రక్షించటానికి ఇది ఒక మార్గము. హల్లెలూయా. మన సత్ప్రవక్తన ఒక మార్గం అయితే మన సత్ప్రవక్తన ఎంత ప్రభావితం చేస్తుంది? ఇవి అనేకులైన అన్యజనులను ప్రభావితం చేస్తాయట. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాయండి? ప్రభావితం చేస్తాయి. మన ప్రవక్తన, మన మంచి ప్రవక్తన, మన సత్క్రియలు ఇవన్నీ కూడా వాళ్ళని ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా మన సమాధానం కలిగి ఉండటం చేత మనుషులందరితో, ఆమేన్, హల్లెలూయా,
మనం అందరితో సమాధానంగా ఉన్నామా అనే ప్రశ్న మనం ఎప్పుడు మన హృదయాలను వేసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పనిచేసే చోట అందరితో సమాధానంగా ఉన్నామా? మనం నివసించే చోట సమాధానంగా ఉన్నామా? మన ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉన్నామా? ఆర్ యు లివింగ్ పీస్ఫుల్లీ విత్ ఎవ్రీబడి? అందరితో సమాధానంగా ఉన్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 26వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. ఆమేన్, హల్లెలూయా. ఏం దొరికిందండి? జలలు గల నీళ్ల బావి దొరికిందట. ఓకే. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఏమాడారట? గెరారు కాపరులు ఇస్సాకు గారి కాపరులతో ఏమాడారు? జగడం అంటే ఏంటి? జగడం అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా ఆడారా? మాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చిందండి. దేంట్లో? ఫస్ట్ ప్రైజ్ దేంట్లో? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరు గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టెను. వారు మరొక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరు గనుక దాని కొరకు కూడా జగడమాడారట గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు కాపరులతో వాళ్ళు వెళ్ళి వచ్చి ఏం ఆడుతున్నారట? జగడం. ఈయన ఆడుతున్నాడండి అంటే ఈయన ఆడుతున్నాడు జగడం? ఈయన ఆడట్లేదు. ఈ బావి మేము దవ్వా మాది అని అంటున్నారు అనుకోండి, ఏం చేస్తున్నాడట? సర్లే ఉంచుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోయి ఇంకో దిక్కుని తవ్వుతున్నాడట. అక్కడ తవ్విన తర్వాత మళ్ళీ వచ్చి అంటున్నారంటే ఈ బావి మాదే అంటున్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏమంటున్నాడు? సర్లే ఇది మీద తీసుకోండి అని ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నాడట. అలాగా వెళ్ళిపోతూనే ఉన్నాడు కానీ ఎవరితో కూడా ఏం చేయట్లేదు? నో ఫైటింగ్. ఏంట్రా మేము అండి ఇప్పుడు బావి తవ్వడం అంటే ఇప్పుడు ఎంత కష్టం అంటే ఇప్పుడే కష్టం. ఇంకా ఆ రోజుల్లో ఒక బావి తవ్వాలంటే ఆ నీళ్లు ఆ ఎడారుల మధ్యలో ఆ ప్రాంతాల మధ్యలో అది ఎంత కష్టమైన పని అండి. అది ఎన్ని రోజుల శ్రమ, ఎన్ని రోజుల ప్రయాస, ఎంత ఆర్థికత బలం కూడింది. అది అంతా వచ్చిన తర్వాత జలం వచ్చేసిన తర్వాత ఆ బావి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి అంటున్నారట, వీళ్ళతో గొడవెట్టుకుని ఈ బావి మాదంటున్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు మాత్రం వాళ్ళతో ఏమాటలేదు? జగడం ఆటలేదు. దే ఆర్ నాట్ ఫైటింగ్ విత్ దెమ్. సరే మీదేనా తీసేసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి వారు తెలుసుకున్న విషయం ఏంటో తెలుసా? ఇస్సాకుకి దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళే వచ్చి అతనితో సమాధాన పడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారందరూ ఎవరైతే ఇతనితో జగడమాడడానికి వచ్చారో, ఎవరైతే ఇతను గొడవడ్డానికి వచ్చారో, ఎవరైతే ఇతనికి వ్యతిరేకంగా కలహించుకోవడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది మారి, మనం ఎన్నిసార్లు ఇతనితో మనం జగడమాడాలని ప్రయత్నం చేస్తున్నా, కలహం ఆడాలని ప్రయత్నం చేస్తున్నా, ఇతను మాత్రం మనతో ఎప్పుడు జగడమాటలా. ఈజ్ నాట్ ఎవ్రీ ఫైటింగ్ విత్ అస్. మనతో ఎప్పుడు జగడమాటలేదు. ఈ రోజున మనం సమాధానం కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందుముగాక. ఎవరితో ఏ విధమైన జగడం, కలహం, ఏ విధమైన అల్లరి,
యేసునామములో ఎవరికి ఉండకూడదు. ఆమేన్. మీకు నచ్చినా నచ్చకపోయినా మనుషులందరితోనూ సమాధానముగా ఉందుముగాక. ఇది దేవుని వాక్యం. ఇట్స్ అ వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని వాక్యం అంతే. అది నీకు నచ్చినా నచ్చకపోయినా, అది నీకు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా, అది మనం ఖచ్చితంగా విని పాటించాల్సిందే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎవరితోనే మనం కలహంగా ఉండకూడదు. మనుషులు ఎవరితోనే మనం జగడమాడేవారంగా ఉండకూడదు. మనకి ఎవరికి ఈ జగడల్లో చెడ్డ పేరు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆవిడతో మనం పెట్టుకోలేమండి, ఈయనతో మనం పెట్టుకోలేండి బాబా, ఆవిడతో మనం ఇది అన్నారంటే మనల్ని చూసి ఒక్కరు మారు మనసు పొందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు పొందకపోగా మన దేవుడిని అవమానపరుస్తారా? హల్లెలూయా. మన దేవుడిని అవమానపరుస్తారు దేవుని బిడ్డలారా. మన దేవునికి అవమానం కలిగించే వారంగా అవుతాం మనం. పోనీ మన జగడాల వల్ల వాళ్ళ వల్ల వారు రక్షించపోగారు పోని, కనీసం వాళ్ళు ఏమని అంటారు కానీ దేవుడిని దూషిస్తారు కదా, దేవుని నామాన్ని అవమానపరుస్తారు కదా. అందుకని ఈ రోజున మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మన సత్ప్రవర్తన, మన సమాధానము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. హల్లెలూయా. పోతే పోని చీపురు పుల్ల, పోతే పోని బకెట్, పోతే పోని మగ్గు, దానికోసం జగడం ఎందుకు? జగడం దేని కొరకు? ఫైటింగ్ దేని కొరకు? ఎందుకు ఈ యుద్ధం? ఎందుకు ఈ పోరాటం? ఎందుకు ఈ యుద్ధ వాతావరణం? ఎక్కడ యుద్ధాలు జరగకూడదని మనం ప్రార్థన చేద్దాం. మన ఇంట్లోనే పెద్ద యుద్ధం. ఈ రోజున అనేకులు రక్షించాలని, అనేకుల్ని సంరక్షించాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, అనేకులకు మేలుకరంగా జీవించాలని, నా రక్షణ ద్వారా అనేకులు రక్షించబడాలని, నేను అనేకులకు మేలుకరంగా ఉండాలని ఆశ కలిగి, ఆసక్తి కలిగి, భారం కలిగి, దర్శనం కలిగి జీవిస్తున్న సహోదరి సహోదరుడా, మన సత్ప్రవర్తన వల్లనే ఈ కార్యాలు మనం చేయగలుగుతాము. మన సమాధానం వల్లే, మనుషులందరితో సమాధానంగా ఉండటం వల్లే. ఆమేన్. హల్లెలూయా. ఎవరి మీద ఏ కోపం కానీ, ఎవరి మీద ఏ గొడవ కానీ, ఎవరి మీద ఏ నింద కానీ, అన్యజనులు మీరు ఏ ఏ విషయాల్లో మిమ్మల్ని దూషిస్తున్నారో మీ సత్ప్రవక్తను చూసి వాళ్ళందరూ మారిపోతారు. హల్లెలూయా. మీ సమాధానాన్ని చూసి, మీ నెమ్మదిని చూసి, మీ జగడ మాడని మనసును చూసి, ఈరోజు దేవుని బిడ్డలారా, రక్షించాలని ఆశ ఉందండి, భారం ఉందండి, దర్శనం ఉందండి. ఈ ఆగస్టు నెలలో స్వతంత్రం వచ్చి అనేకులకి స్వతంత్రంగా విమోచనకరంగా నేను ఉండాలని ఆశ ఉందండి. అంటే మొట్టమొదటిగా మనలో ఒక ప్రతిష్ఠ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. రక్షించాలన్న వాడికి ఒక తీర్మానం ఉండాలి, ఒక ప్రతిష్ఠ ఉండాలి, ఒక సత్ప్రవర్తన ఉండాలి, ఒక పవిత్ర ప్రవర్తన ఉండాలి, మనుషులందరితో సమాధానం కలిగి ఉండాలి, మనుషులందరికీ సహాయం చేసేవారంగా ఉండాలి, ప్రేమించేవారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మేలు చేసేవారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉండాలండి? మేలు చేసేవారంగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10. మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. తగిన కాలమందు మనం పంట కోస్తాం. మేలు చేయుట యందు మనం ఏం చేయకూడదంట? విసుగుపోకూడదు. ఓకే. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సత్ప్రవర్తన కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి. అంత మాత్రమే కదట, ఏం చేసేవారమై ఉండాలి? మేలు చేసేవారమై ఉండాలి. హల్లెలూయా. మేలు చేయటం యందు మనం విసిగిపోకూడదట. ఆ మేలుకు సంబంధించిన ప్రతిఫలం ఎప్పటికైనా మనం పొందుకుంటామంట. కాబట్టి అందుచేత మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల ముఖ్యముగా విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనం ఏం చేయాలి? మొదటిది ఏంటి అమ్మా? మొట్టమొదటిది ఏంటి?
ఫస్ట్ది ఏంటి? సత్ప్రవక్తన కలిగి ఉండాలి, మంచి ప్రవక్తన కలిగి ఉండాలి. అప్పుడే మనం ఎవరినైనా రక్షించగలుగుతాం. రెండవది, అందరితోనూ గొడవలు పెట్టుకోవాలి. అందరితో ఏం పెట్టుకోవాలి? గొడవ పెట్టుకుంటావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కంపెనీ దగ్గరికి వెళ్తే కంపెనీ గొడవ, కొట్టు దగ్గరికి వెళ్తే కొట్టు దగ్గర గొడవ, ఏమండి మెడికల్ షాప్కి వెళ్తే మెడికల్ షాప్ పడుతూ గొడవ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్కూల్కి వెళ్తే స్కూల్లో గొడవ, ఎక్కడికి వెళ్తే అక్కడ, ఇంటికి వస్తే ఇంటికాడ గొడవ, పక్కన ఎవరింటికైనా వెళ్తే అక్కడ గొడవ. ఎవరితోనూ సమాధానం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో వాళ్ళతో గొడవ, ఇంటి పక్క వాళ్ళతో గొడవ, ఇంటి ముందున్న వాళ్ళతో గొడవ, ఇంటి వెనకాల వాళ్ళతో గొడవ, అందరితోనూ గొడవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలతో గొడవ, పెద్దవాళ్ళతో గొడవ, ముసలితో గొడవ, అందరితోనూ గొడవే, అందరితోని కలహమే, అందరితోని జగడమే. మనుషులందరితో సమాధానం కలిగి ఉందుముగాక, ఆమేన్. అప్పుడే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం, ఆమేన్, హల్లెలూయా. వీరు దేవుని నమ్ముకున్న బిడ్డలు. నెవర్ ఫైట్ విత్ ఎనీబడి. వాళ్ళు ఎవరితో కలహం ఆడరు, వాళ్ళు ఎవరితో గొడవ పెట్టరు. దే ఆర్ కామ్ గోయింగ్ పీపుల్ అనే సాక్ష్యాన్ని మనం సంపాదించుకుందాము గాక. మూడవదిగా ఏంటంటే అండి, ఏం చేసేవారంగా ఉండాలి? మేలు చేసేవారంగా ఉండాలి, హల్లెలూయా. మనందరికీ తెలుసు కదా, లోకసువార్త 10వ అధ్యాయము 31 నుంచి 31. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట రాసించెను. అతను చూచి ప్రక్కగా పోయెను. అలాగనే లేవీయుడు ఆ చోటకు వచ్చి చూచి వాడు కూడా ఎలా పోయాడట? ఏమైనా మేలు చేశాడా? ఏమైనా సహాయం చేశాడా? ఏమైనా జాలిపడ్డా? ఏమైనా చేశాడా? ఏమీ చేయలేదు. ఓకే. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అయితే ఒక సమరయుడు, ఆమేన్, హల్లెలూయా. ఎవరండి అతడు? సమరయుడు. అతనికి ఏమని పేరెట్టారు తెలుసా? మంచి సమరయుడు అని పేరెట్టారు, హల్లెలూయా. గుడ్ సమరిటన్, మంచి సమరయుడు. ఎందుకు మంచి సమరయుడు? అతడు యాజకుల కంటే లేవీయుల కంటే మంచివాడు, హల్లెలూయా. యాజకుడు పక్క నుంచి పోతున్నాడంట, లేవీయుడు పక్క నుంచి వెళ్ళిపోతున్నాడంట. అందరూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ దేర్ ఇస్ ఎ గుడ్ మ్యాన్. మేలు చేయాలని ఆలోచన కలిగిన వాడు, మంచి చేయాలని ఆలోచన కలిగిన వాడు. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రయాణమైపోవచ్చు, అతను పడి ఉన్న చోటుకు వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి, ఆమేన్, హల్లెలూయా. అతని మీద ఏం పడ్డాడట? జాలిపడ్డాడు. అయ్యో, ఇతనికి నేను మేలు చేయాలి, ఇతనికి నేను సహాయం చేయాలి. ఈయన పడిపోయాడు, లేవనెత్తాలి. ఇబ్బందుల్లో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ఇతనికి నేను సహాయం చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళ వానికిచ్చి, ఇతను పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు పెడితే ఖర్చు పెట్టు, నేను మరలా వస్తాను, అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. 2 దేనారాలు ఇచ్చాడట. ఏమిచ్చాడు? 2 దేనారాలు ఇచ్చాడట, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఏమీ చేయలేదండి, అలా చూసుకుంటూ వెళ్ళిపోయాడండి. నో, జాలిపడ్డాడు, ఆమేన్. అతని గాయాలు కట్టాడు, ఆమేన్, హల్లెలూయా. 2 రూపీస్, మన భాషలో అనుకుందాం, 2 దేనారాలు ఇచ్చాడు. ఇంకేమన్నాడు తెలుసా? ఇంకేమైనా ఖర్చు పెడతానంటే ఉంటే ఖర్చు ఏమైనా అయితే పెట్టు, ఐ కమ్ బ్యాక్ అగైన్, నేను మళ్ళీ వస్తాను, వచ్చినప్పుడు నీకు ఇచ్చేసింది తీయాల్సేసిందంత తీర్చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున దేవుని బిడ్డలారా, మనం అనేకులు రక్షించాలని ఆశ కలిగి, ఆసక్తి కలిగి, భారం కలిగి, దర్శనం కలిగి ఉంటే సరిపోదండి.
సత్ప్రవక్తిని కలిగిన వారమే ఉండాలి, సమాధానం కలిగిన వారమే ఉండాలి, మేలు చేసేవారమే ఉండాలి. ఆమేన్. ఇవన్నీ ఎవరి లక్షణాలు తెలుసా? మన యేసే లక్షణాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మన యేసుప్రభు వారు కలిగి ఉన్న లక్షణాలు. ఇవన్నీ కూడా మేలు చేసేవారంగా ఉండాలి, సమాధానం కలిగిన వారమే ఉండాలి, సత్క్రియలు కలిగిన వారమే ఉండాలి. అప్పుడే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం, అనేకులు మనం రక్షించగలిగిన వారంగా ఉంటాం, అనేకులకు అప్పుడు మనల్ని నమ్ముతారు. ఆమేన్, హల్లెలూయా. ఏమని నమ్ముతారు తెలుసా? నిశ్చయముగా వీరు దేవుని బిడ్డలను నమ్ముతారు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా వీరు ప్రభువుని కలిగిన నిజమైన రక్షణ కలిగిన దేవుని బిడ్డలను నమ్ముతారు. ఆ నమ్మకం నీకు ఎలా కలుగుతుందంటే, వాళ్ళు మనం ఎలా నమ్ముతారంటే మన సత్క్రియలను బట్టి, మన సమాధానాన్ని బట్టి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం మేలు చేసే స్వభావాన్ని బట్టి. ఆమేన్, హల్లెలూయా. ద వే యూ హెల్ప్, ప్రజలకు నువ్వు చేసే సహాయము, ద హెల్ప్ యూ డూ, ఖచ్చితంగా దేవుని మహిమకరంగా జీవించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన సత్క్రియల వల్ల, మన సమాధానం వల్ల, మనం మేలు చేసే స్వభావం వల్ల, మనసు వల్ల అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉన్నామా? మనం మేలు చేసేవారమేనా? అసలు మనకు సమాధానం ఉందా? మనుషులందరితో సమాధానం కలిగి ఉన్నామా? ఎవరితోనూ ఏ విధమైన జగడం లేదండి. మన గుండెల మీద చేసుకొని మనం చెప్పగలుగుతామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేం రక్షణ పొందుతారు? మన బంధువులు ఏం రక్షణ పొందుతారు? మన ఇరుగు పొరుగు వారు ఏం రక్షణ పొందుతారు? మన ఇంట్లో వాళ్ళు ఏం మారుమనసు పొందుతారు? నీ రక్షణ నీతోనే, లేకపోతే నీ మారుమనసు, నీ రక్షణ నీతోనే అంతరించిపోతాయి. ఇంకా నీ నెక్స్ట్ జనరేషన్కి బ్లెస్సింగ్స్ ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, హడ్సన్ టైలర్ అనే వ్యక్తి గురించి నేను చదువుతున్నప్పుడు, హీ లివ్డ్ ఏ వండర్ఫుల్ లైఫ్. ప్రతి ఒక్కరికి మేలు చేసేవాడట. ఆమేన్, హల్లెలూయా. ఎవరొచ్చి ఏమన్నా సరే వాళ్ళతో ఏమీ మాట్లాడేవాడు కదట. సమాధానంగానే సమాధానం చెప్పేవాడట. ఎందుకు మాలాగా నువ్వు ఎందుకు బట్టలు వేసుకుంటున్నావు, ఎందుకు నువ్వు ఇలా జీవిస్తున్నావు అని ఎవరన్నా వచ్చి అడిగితే, నేను వీళ్ళందరినీ ప్రేమిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళలో ఒకరి వలె ఉండాలని నేను ఆశపడుతున్నాను. నా యేసు ప్రభు ప్రేమించినట్లుగా నేను అందరినీ ప్రేమించాలనుకున్నాను, అందరికీ సహాయం చేయాలనుకున్నాను. ఒక మెడికల్ వ్యక్తిగా వాళ్ళందరికీ వైద్యం చేసేవాడట, వాళ్ళందరికీ సహాయం చేసేవాడట. ఆయన ప్రవక్తను చూసి, ఆ మేలు చేసే స్వభావం చూసి, ఈయన కూడా మాలో ఒకంటి వాడే. ఆమేన్, హల్లెలూయా. ఈయన బయటవాడు కాదు, ఈజ్ నాట్ అవుట్ సైడర్, మాలో ఒకడంటి వాడే అని అనేకులు చైనీస్, ఈ రోజున చైనాలో సువార్త అంత ప్రభావితంగా ఉందంటే హడ్సన్ టైలర్ లాంటి గొప్ప భక్తులు దేశాన్ని ప్రభావితం చేశారండి. ద పీపుల్ హూ షేక్ ద కంట్రీ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దే షేక్ ద కంట్రీ. ఈ రోజున మన ప్రాంతంలో, మనం ఉన్న ప్రదేశంలో, మన జీవిస్తున్న గృహాల మధ్యలో, మన వీధిలో, మన ప్రాంతంలో మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని బిడ్డలమనే సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ సత్క్రియలు మనలో ఉండాలి, ఆ సమాధానం మనలో ఉండాలి, ఆ మేలు చేసే మనసు మాలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి క్రియలు, అలాంటి కార్యాలు, అలాంటి సాక్ష్యాలు మన జీవితాల్లో లేకపోతే, మనం ఎంత దేవునిలో ఉన్నా, మన దేవుని కొరకు ఎన్ని కార్యాలు చేసినా, ఎంత వాక్యం తెలిసినా, నువ్వు ఎంత చేసినా, మనం ఎంత చేసినా అదంతా నిష్ప్రయోజనము. హల్లెలూయా. సాక్ష్యం లేకుండా, సమాధానం లేకుండా, మేలు చేసే మనసు లేకుండా, సత్క్రియ లేకుండా నువ్వు ఎన్ని చేస్తే ఏంటి? అవన్నీ ఏమి అక్కడికి రావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి 3 స్వభావాలు సర్వశక్తి గల దేవుడు మనందరి హృదయాల్లో అనుగ్రహించును కాక.